జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఇవాళ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత పుణ్యవచనం సంప్రోక్షణ చేసి రేపు ఉదయం ఆలయాన్ని తెరవనున్నట్లు తెలిపారు అర్చకులు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం ఉంటుందన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా వృద్ధులకు, పిల్లలకు ఎలాంటి దోషాలు ఉండవని చెప్పారు. గ్రహణ సమయంలో గర్భిణులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆలయ అర్చకులు. మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు 12:30కు మూసివేయడం జరిగింది. రేపు ఉదయం 4:30కు దేవాలయం ప్రవేశం చేసుకొని దేవాలయం అంతా కూడా శుద్ధి చేసుకొని ముందుగా పుణ్యాహవాచనం చేసి పుణ్యాహజలంతో ఆ యొక్క దేవాలయాన్నంతా సంప్రోక్షణ చేసుకోవడం జరుగుతుంది. తదుపరి తిరుమంజన సేవా కైంకర్యం ఉంటుంది. అంటే స్వామివారి దేవాలయం నుండి ఉత్సవమూర్తుల నుంచి మొదలుకొని గర్భాలయం, అర్ధమండపం, మహామండపం అన్నీ కూడా శుద్ధి చేసుకొని అందులో భాగంగా నిత్యారాధన, ఫలపంచామృత అభిషేకం, బాలభోగ నివేదన, చాత్పూరే సేవాకాలం చేసుకున్న తదుపరి భక్తులకు దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. ప్రకృతిలో ఏర్పడేటువంటి సూర్య చంద్రగ్రహణాలు పురస్కరించుకొని భక్తులందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. సోమవారం రోజు ఉదయం కూడా అందరూ కూడా తలార స్నానం చేసి మీ ఇల్లు శుభ్రం చేసుకొని మీ ఇంట్లో ఉండేటువంటి దేవతలందరూ కూడా శుభ్రం చేసుకొని మీ ఇష్టమైన దేవాలయం, శివాలయం కావచ్చు, వైష్ణవాలయం కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఉండేటువంటి స్వామివారికి ఇంత అర్చనను, అభిషేకమో చేసుకొని ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి దోషాలు కూడా ఉండవు. మీరందరూ కూడా భక్తిపూర్వకంగా ఆయా దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఆ చంద్రగ్రహణం సంభవించినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాలని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి గర్భిణీ స్త్రీలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇది వృద్ధులకు కానీ అనారోగ్యగ్రస్తులకు కానీ చంద్రగ్రహణంతో ఎలాంటి ఇది ఏమి సంబంధం లేదు. ఈ యొక్క అల్పాహారం కానీ పాలు, పండ్లు ఇతర కార్యక్రమాలు కూడా సేవించుకోవచ్చని చెప్పి కోరుతున్నాం. ఈరోజు రాత్రి చంద్రగ్రహణ సందర్భంగా దేవాలయము 12:30కు కవాట బంధనం చేయడం జరిగింది. తర్వాత రేపు ఉదయము తిరుమంజనం తర్వాత స్వామివారికి దర్శనం ఉంటుంది. తిరువంజనం తర్వాత ఇక్కడ స్వామివారికి శుద్ధి పుణ్యావచనం చేసిన తర్వాత ఆలయంలో, ఉప ఆలయాల్లో కూడా ఇక్కడ శుద్ధి పుణ్యావచనం చేసిన తర్వాత నివేదన తర్వాత స్వామివారికి చేయవలసిన కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా అవుతాయి. రేపు 8-9 మధ్యన అవకాశాన్ని బట్టి తొందరగా మేము ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు ఆలయ అర్చకులు. వరంగల్లోని భద్రకాళి దేవాలయం, హన్మకొండ 1000 స్తంభాల టెంపుల్, మహబూబాబాద్ కురవి వీరభద్రస్వామి, జనగామ పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని మూసివేశారు. రేపు ఆలయాల శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతిస్తామన్నారు ఆలయ అర్చకులు. కేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పాలకుర్తి, జనగామ జిల్లా సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి గుడి తలుపులు ద్వారబంధనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 7 గంటల వరకు గర్భిణీ స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు భోజనం 7 గంటల లోపు భోజనం చేయొచ్చు. మిగతా వాళ్ళంతా కూడా ఈ 12-1 గంట లోపడే భోజనం చేయాలి. తదనంతరం తెల్లవారుజామున 5:30 గంటలకే ఈ దేవాలయం తెరవబడుతుంది. వీళ్ళంతా కూడా, మిగతా వాళ్ళంతా కూడా ఎవరికి వారు యథావిధిగా ప్రయాణం చేసుకుంటూ నిద్రపోవచ్చు. ఓన్లీ గర్భిణీ స్త్రీలు మాత్రం కూడా పడుకోవచ్చు, బయటికి రాకూడదు అంతే. ఈ చిన్న సూక్ష్మమైనటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున ఏదో జరుగుతుందనేటువంటి అపోహలకు పోకండి. ఓన్లీ సాయంత్రం 9:56 నుండి రాత్రి మళ్ళీ తెల్లవారుజామున 1:26 వరకే ఈ అవకాశం అనేటువంటి